యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవుని కృపలో దయలో వర్ధిల్లుతున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? వాక్యం చదువుతున్నారా? ప్రతిరోజు ప్రార్థన చేసుకోండి, దేవునితో సహవాసం చేయండి. మీకు ఇస్తున్నటువంటి ప్రతి అమూల్యమైన వాగ్దానాలు ఎత్తుపట్టి ప్రార్థన చేయండి. దేవుడు గొప్ప కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు మీ జీవితంలో చేస్తారు. ఈ ఉదయకాల సమయంలో కూడా అనేక మంది అనేక ప్రాంతాల్లో ఉండి ఈ వాగ్దానం కొరకు ఎదురు చూస్తూ ప్రభువును దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. ఈ వాగ్దానం అనేక మందికి షేర్ చేయండి. వారు దీవించబడతారు, స్వస్థతలు పొందుతారు, ఆదరణ కలుగుతాయి. ఎంతో మంది దీవించబడుతున్నారు, బలపరచబడుతున్నారు. అనేక మంది సాక్ష్యం ఇస్తున్నారు. చాలా మంది ఉదయకాల సమయంలో ఒక సహోదరి ఫోన్ చేసి, చనిపోదాం అనుకున్న సహోదరి ఈ వాగ్దానం విన్న తర్వాత నేను బ్రతకాలి, ప్రభు నాకు సహాయం చేస్తాడు, నన్ను దీవిస్తాడు అనే ధైర్యం కలిగిందని నాకు ఫోన్ చేయటం నాకు చాలా సంతోషమైంది. కాబట్టి దేవుని బిడ్డలారా, అందరికీ షేర్ చేయండి. దేవుడు అనేక మందిని దర్శిస్తాడు, దీవిస్తాడు. ఈరోజు కూడా అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నారు. రండి వాగ్దానం చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. హల్లెలూయా. అద్భుతమైన కార్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో జరిగిస్తున్నాడు. కాగా దేవుడు క్రీస్తు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చబోతూ ఉన్నాడు. దేని బిడ్డలారు, ఈ రోజుల్లో అందరము అవసరాల్లో ఉన్నాం, శ్రమల్లో ఉన్నాం, కష్టాల్లో ఉన్నాం. ఎప్పుడు దేవుడు మాకు సహాయం చేస్తాడు, ఏ విధంగా దేవుడు మాకు సహాయం చేస్తాడు, ఏ మార్గంలో దేవుడు మాకు సహాయం చేస్తాడని దేవుని బిడ్డలమైన మన అందరం ప్రార్థనలో అడుగుతున్నాం, ఎదురు చూస్తున్నాం. దేవుడు అంటున్నాడు, క్రీస్తు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చబడుతున్నాయి. హల్లెలూయా. మీ వ్యక్తిగత జీవితంలో, నీ వ్యాపార విషయంలో, మీ ఉద్యోగ విషయంలో, మీ పిల్లల విషయంలో మీ అవసరాలన్నీ కూడా దేవుడు తీర్చబోతున్నాడు. దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు, మహిమతో నింపబోతున్నాడు. మునుపెన్నడూ చూడని ఆశ్చర్యమైన కార్యం, మహిమ కలిగిన కార్యం మీరు చూడబోతూ ఉన్నారు. అనేక మంది సాక్ష్యం ఇవ్వబోతున్నారు. అయ్యా, ఈ వాగ్దానం ద్వారాగా దేవుడు మమ్మల్ని దర్శించాడు, మా అవసరాలు తీర్చబడ్డాయి. అవును, మీరు ఎన్నో రోజులుగా మీ అవసరాల కొరకు ఎదురు చూస్తున్న ప్రభు అంటున్నాడు, క్రీస్తు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చబడబోతుందట. అన్ని విషయం, నీ వివాహ విషయంలో, నీ గర్భఫల విషయంలో, మీ వ్యాపార విషయంలో దేవుడికి సహాయం చేయబోతున్నాడు. ఎంతో మందిని అడిగి విసిగిపోయావు, ఎదురు చూసి చూసి అలసిపోయావు. ప్రభు అంటున్నాడు, నేను నీ అవసరాన్ని తీర్చబోతున్నాను. నీ అక్కర్నెరుగాను, నీ హృదయాన్ని చూశాను, నీ కన్నీరు చూశాను, నీ వేదన చూశాను. నీ పట్ల, నీ కుటుంబం పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాను. హల్లెలూయా. ఎంత అద్భుతమైన వాగ్దానం ప్రభు ఇస్తాం. దేవుడు కాగా దేవుడు క్రీస్తు మహిమలో మీ ప్రతి అవసరం తన ఐశ్వర్యం చొప్పున, ఆయన దేవుడు గొప్పవాడు గనుక, గనుడు గనుక, అప్పుల్లో, శ్రమల్లో, కష్టాల్లో ఉన్న వారు భయపడకండి. ఇల్లు లేదని భయపడుతున్నాం, స్థలం లేదని భయపడుతుంది. ఈ వాగ్దానం వింటున్నారు. మీలో చాలా మంది అప్పుల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, నెమ్మది లేదు, సమస్యలు, ఇరుకులో ఉన్నారు. దేవుడు మీ అవసరాలను తీర్చబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకమైన తండ్రి, నీకు వందనాలు. గొప్ప కార్యం కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు మహిమలు మీ ప్రతి అవసరం తీరుస్తానని మీరు వాగ్దానం చేసి, చాలా మంది అవసరాల్లో ఉన్నారు, శ్రమల్లో, కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందులు ఉన్నారు. వారి అవసరతలన్నీ తీర్చబడును గాక, ఇప్పుడే తీర్చబడును గాక. ప్రభు గొప్ప కార్యాలు జరిగించండి, మహిమతో నింపండి, తాకుమని దీవించమని, అద్భుతం చేయమని యేసు నామమున పెట్టి అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుడు మన అందరికి ఇస్తున్న వాగ్దానం కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు మహిమలో మీ ప్రతి అవసరాలు తీర్చబడుతున్నాయి. దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.